బత్తాయిని బత్తాయితో కొట్టాలనంటే నీ జిగర్ల దమ్ముంటే ఒక కయ్య కుడితే నువ్వు రాయిడికి బత్తాయిలను బత్తాయితోనే కొట్టు, భారతదేశంలో నిలబడి కొట్టు. దా బ్యాంకాక్లో కూర్చోను కాదు, డంకేపే చోటు నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు దా. ఎందుకు నీకంతా? రియలైజేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. నీ నోటికైనా క్షమాపణ వచ్చిందంటేనే నీవు ఏడికాడికి పురుషులన్నీ కరిగిపోయినాయని తెలుసు, నాకు జంక్షన్ జామ్ అయిపోయిందని తెలుసు. నువ్వు మళ్ళా దాని మీద ఏదో నాకు దేవుడు ప్రత్యక్షమైండు ఇవన్నీ గిట్లా మాట్లాడకు. నువ్వు మొగోడు అయితే, నీ పుట్టుక నిజమైతే, నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఇదే వేరే మతాలను కూడా నువ్వు తీసి మాట్లాడు. నా కాళ్ళ దేవుడు పరిచయం అయిండు, కళలు వచ్చిండు, వీళ్ళ దేవుడు కళలు వచ్చిండు అని చెప్పు. సెక్యులర్ వాదివైతే. ఫ్రెండ్స్, భారతదేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ మధ్య ఫార్ములాస్ తీసుకొచ్చి వెనకటికి వర్కౌట్ కాలే, తర్వాత సిఏఏ మీద పెద్దగా చేసిరు, వర్కౌట్ కాలే. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను యూజ్ చేస్తుర్రు, సంథింగ్ టు ట్రిగర్ ఆర్ ఎ కాన్స్పిరసీ ఇన్ ది బ్రెయిన్స్ ఆఫ్ జెన్జీ. వీళ్ళు మసాలా కంటెంట్ పెట్టి పైకి వచ్చి ఇవాళ ధర్మం మీద మాట్లాడతానంటే విడ్డూరంగా అనిపిస్తలేదా? నీకేం తెలుసురా? దా దా మాట్లాడదాం దా.